కార్తీక దీపం 2 మే 16th ఎపిసోడ్. కిల్లర్ వేలిముద్రలు కత్తి మీద జో మెడకు ఉచ్చు బిగించిన కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంటికి వచ్చి జో ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్పేసరికి షాక్ అవుతాడు కార్తీక్. దాసుని ఎవరైనా చూస్తారనే భయంతో పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతాడు. తీరా దీప దూరం నుంచి ఆ ఇద్దరు మాట్లాడుకోవటం చూసి అయోమయంగా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, గతం గుర్తు లేనప్పుడు బాబాయ్ ఒక్కడే ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుమానంగా దూరం నుంచే గమనిస్తుంది దీప. ఇక దాసు కార్తీక్లు దీప గమనిస్తున్న విషయం తెలియక జో గురించి మాట్లాడుకుంటారు. ఆ అగ్రిమెంట్ మీద ఏదైనా రాయొచ్చు అల్లుడు, ఒకవేళ దీప నువ్వు విడిపోవాలని రాస్తే, లేదంటే దీపను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని రాసుంటే ఏం చేస్తామంటాడు దాసు అయోమయంగా. అంత లేదు మామయ్య, ఏం రాసుకున్నా నీ కూతురికే రివర్స్ అవుతాయి. అయినా జోష్నకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురు కాబోతున్నాయి. ఒకటి, లైసెన్స్డ్ గన్లో బుల్లెట్ ఎలా మిస్ అయింది. రెండు, ఇప్పుడు దీప మీద హత్యాయత్నం. అన్నీ లెక్క తేల్చాల్సిందే కదా. ఆ సమస్యల్లోంచి బయటపడాలి కదా తను. నువ్వేం ఆలోచించకు మామయ్య అంటాడు కార్తీక్ ధైర్యం చెబుతూ. అయినా దీప జాగ్రత్త అల్లుడు, ఇప్పుడు మనం తొందరపడకపోతే మనం ఎవరినో ఒకరిని కోల్పోవలసి ఉంటుంది అల్లుడు అంటాడు దాసు. లేదు మామయ్య, తొందరపడితే అందరినీ కోల్పోవలసి వస్తుంది. కన్న తండ్రి నిన్నే చంపాలని చూసింది. అలాంటిది ఇప్పుడు మనం తొందరపడితే అందరికీ ప్రమాదమే. అయినా నేను మాటిస్తున్నా మావయ్య, జోష్నను నీ కూతురుగా మారుస్తాను, మంచిగా మారుస్తాను. జోష్నతోనే నిజం చెప్పించి దీపను నువ్వు కోరుకున్నట్లుగా తన కుటుంబానికి దగ్గర చేస్తాను అంటూ మాటిస్తాడు కార్తీక్. నువ్వు చెబుతుంటే బాగానే ఉంది, కానీ జరుగుతాయంటావా అల్లుడు? ఏది ఏమైనా నేను బతికేదే దీప కోసం. చేసిన పాపాలు పోవాలంటే దీప తన వాళ్ళకు దగ్గర అవ్వాలి. అది నీ బాధ్యత అల్లుడు అని నచ్చజెప్పి వెళ్ళిపోతాడు దాసు. తీరా కార్తీక్ వెనక్కి తిరిగి లోపలికి వచ్చేలోపు దీప ఉండి అటు నుంచి అటే పంపేశారేంటి అంటుంది. బిత్తరపోయిన కార్తీక్ ఎవరిని అంటాడు అయోమయంగా. దాసు బాబాయ్ని అంటుంది దీప. ఇక దీప ప్రశ్నలు వేస్తుంటే కార్తీక్ సమాధానాలు చెప్పడానికి తడబడతాడు. వినేసిందా మా మాటలు అని మొదట భయపడిన కార్తీక్ వినలేదని నిర్ధారించుకున్నాక కూల్ అవుతాడు. కార్తీక్ తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళబోతుంటే వెంటబడుతుంది. బాబాయ్కి గతం గుర్తొచ్చిందా? గతం గుర్తు రానప్పుడు ఎందుకు అతడిని ఒంటరిగా పంపించారు? బాబాయ్ గురించి కాశీ వాళ్ళు కంగారు పడతారు కదా, కాశీ ఇక్కడికి వచ్చే వరకు ఆగాల్సిందంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. గతం గుర్తురాదు, వాళ్ళ ఇల్లు అనుకొని మన ఇంటికి వచ్చాడు కదని చెప్పి పంపించాను. దాసు మామయ్య ఫోన్లో GPS ట్రాకర్ ఉంది. కాశీకి కాల్ చేసి చెప్పాను ఆల్రెడీ మామయ్య వచ్చాడని అంటూ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి చివరికి దండం పెట్టి, అమ్మ దీపగారు, మీ దాసు బాబాయ్కి ఏం కాదు, నన్ను వదిలేయండి అంటాడు. ఇక మరునాడు కార్తీక్ని శౌర్య కంగారుగా పిలిచేసరికి పెరటి వైపుకి వెళ్తాడు. ఏంటి అనేసరికి శౌర్య రక్తంతో ఉన్న కత్తిని చూపిస్తుంది. నాన్న, కత్తి ఎవరో ఇక్కడ పెట్టారు, రక్తం కూడా ఉంది అని పట్టుకోబోతుంది. పట్టుకోకు రౌడీ, పోలీసులకు కాల్ చేయాలి అని వెంటనే కార్తీక్ కాల్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే పోలీసులు వస్తారు. ఆ కత్తిని జాగ్రత్తగా స్వాధీనం చేసుకొని, ఇన్ని రోజులు మనకు ఒక ఆధారం కూడా లేదు, దీని మీద రక్తం దీపగారిదే, అయితే దీని మీద వేలిముద్రలు ఆ ముసుగు వ్యక్తివే అవుతాయి, తేల్చేద్దాం. కొన్నిసార్లు మరొకటి కూడా జరగవచ్చు. కావాలని దొంగ వేలిముద్రలు దొరకడం కోసం సాక్ష్యాన్ని పోలీసులకు చిక్కేలా చేస్తుంటారు. అలా కాకుంటే దొంగ దొరికినట్లే అవుతుంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటాడు ఎస్ఐ అలా అడగగానే పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని కార్తీక్ ఎస్ఐని తీసుకొని వెళ్తాడు. దీప అనుమానంతో చాటుగా మాటలు వింటుంది. ఎస్ఐ గారు, దీపాను చంపాల్సిన అవసరం ముగ్గురికి ఉంది. ఒకటి జోష్న, రెండు గౌతమ్, మూడు దీపం మీద పగతో ఉన్న మరో వ్యక్తి. అతడు ఎవరన్నది కూడా మీరే గుర్తించాలి. పగతో ఉండే వ్యక్తిని జోష్న ఉసిగొల్పే ఉండొచ్చు. మీరు కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి అని చెబుతాడు కార్తీక్. ఇక అంతా విన్న దీప కార్తీక్ లోపలికి రాగానే ఆ ఇంటికి మాత్రం పోలీసులు వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పటి వరకు అయిన గొడవలు చాలు అంటూ ఆవేదనంగా చెప్తుంది. ఏది ఏమైనా జోష్న మెడకు ఈ కేసు చుట్టుకోనుంది. మరిన్ని వివరాలు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.